నమస్తే. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ కూడా సిద్ధమవుతూ ఉంటుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, అలాగే ఎవరి వ్యూహం వెనక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనక రాజకీయాల వరకు కూడా వేగంగా విశ్లేషణాత్మక మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. ముందుగా ఏపీ వెళదాం. ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుల సమస్యలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పొగాకు రైతులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగేటువంటి సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం, మార్కెటింగ్ సమస్యలు వంటి అంశాలపై చర్చిస్తారు. గత కొన్ని రోజులుగా ధరలు పడిపోవడంతో పొగాకు రైతులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. రైతులతో చర్చల అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను జగన్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పొగాకు రైతులకు మద్దతుగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. అయితే గతేడాది జూన్ 11 ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు బోర్డు సందర్శించిన జగన్ మరోసారి రైతుల సమస్యలపై దృష్టి సారించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక పొగాకు రైతులు పడుతున్న కష్టాలు ఏమిటి, పొగాకు రైతులకు ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తోంది, అలాగే తమ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు, ఇక వారికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ అయితే బాగుంటాయి అనే విషయంపై జగన్మోహన్ రెడ్డి రేపు ఆ పొగాకు రైతులు కలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మరింత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. రమేష్, పొగాకు రైతులను రేపు జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు అంటున్నారు. అంటే పొగాకు రైతులకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఓవరాల్గా చూస్తే కనుక వారిని ఏ విధంగా ఆదుకునేలా కనిపిస్తూ ఉన్నారు, ఏం జరుగుతోంది? రమణ, రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పొగాకు రైతులు సమావేశం కాబోతూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పొగాకు పంట పండుతూ ఉంటుంది. ఇటు గుంటూరు జిల్లాతో పాటు ఒంగోలు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాంతాల్లో కూడా ఈ పొగాకు పంట పెద్ద ఎత్తున పండుతుంది. అయితే గత కొంతకాలంగా ఈ పొగాకు సరైన ధర రావటం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని పొగాకు రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. సాధారణ రకం పొగాకు ఇప్పుడు కేజీకి కేవలం 160 రూపాయలు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి 240 రూపాయల వరకు వస్తేనే తమకు గిట్టుబాటు ధర వచ్చినట్టు రైతులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పొగాకు రైతులు కొన్ని చోట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ పొగాకు రైతులకు మద్దతుగా ఈ ధర్నా కార్యక్రమాల్లో, ఆందోళన కార్యక్రమాల్లో ఇప్పటికే పాల్గొంటూ ఉన్నారు. గతంలో కనిగిరిలో, అదేవిధంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ఏడాది సైతం పొగాకు రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గత ఏడాది జూన్ 11వ తేదీన ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్ళడం జరిగింది. నేరుగా పొగాకు బోర్డుకు వెళ్ళి అక్కడ పొగాకు రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందో దీనిపైన ఆయన పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన తర్వాత గత ఏడాది పొగాకు ధరలకు సంబంధించి కొంత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి పొగాకు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది ఈ పొగాకు ధరలు మరింత తగ్గిపోయినటువంటి నేపథ్యంలో రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నెల 28వ తేదీ వరకు తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ కూడా పొగాకు రైతులు విధించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ప్రభుత్వం అప్పటికీ సానుకూలంగా స్పందించుకుంటే ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు. 29వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అప్పటికే ప్రభుత్వం నుంచి కదలిక రాకుండా
ఆగస్టు 7వ తేదీన చలో అమరావతి కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈలోగా పొగాకు రైతులు తమ సమస్యలను చెప్పేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో రేపు సమావేశం కాబోతూ ఉన్నారు. రేపు జగన్తో సమావేశం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పొగాకు రైతులకు సంబంధించి వారిని ఏ విధంగా ఆదుకోవాలి, ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఒక పొగాకు రైతులే కాదు, గతంలో మామిడి రైతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు మిర్చి రైతులకు సంబంధించి కూడా సరైన ధరలు లేవని ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అటు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి బంగారపాలెం మామిడి రైతులను పరామర్శించి వారి సమస్యలు అడుగు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత మాత్రమే ప్రభుత్వాల్లో కదలికలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఒకవైపు రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేయడం, అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా రైతులకు అందాల్సినటువంటి సాయానికి సంబంధించి లేఖలు రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా పొగాకు రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా అయితే రైతుల సమస్యలపైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో కూడా పోరాటాలు చేస్తుంది. వారికి మద్దతుగా ముందుండి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అవసరమైనటువంటి సందర్భంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా రైతుల దగ్గరికి వెళ్తున్నారు, లేదంటే రైతులతో మాట్లాడుతూ ఉన్నారు, వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన రైతులను ఆదుకునేందుకు ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు పొగాకు రైతులతో సమావేశం తర్వాత కూడా వారి సమస్యలన్నీ పూర్తిగా విన్న తర్వాత రానున్నటువంటి రోజుల్లో ఈ పొగాకు రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఒక కార్యాచరణను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్.